అందరికీ నమస్కారం. ఎల్లారకం వణకం. చెన్నైలో నా జర్నీ ఫినిక్స్ మాల్తో స్టార్ట్ అయింది. ఆ తర్వాత మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు బెసంత్ నగర్ బీచ్కి వెళ్ళాము. అక్కడ ఒక పెద్ద చర్చ్ ఉంది. ఆ చర్చ్ దగ్గర ఫోటోలు దిగాము. చర్చ్ చాలా బాగుంటుంది. చర్చ్లో కొద్దిసేపు గడిపేసి ఆ తర్వాత బీచ్ దగ్గర వెళ్ళాము. ఆ తర్వాత విఆర్ మాల్కి వెళ్ళాము. విఆర్ మాల్ అన్నానగర్లో ఉంది. మా బ్రదర్ వాళ్ళు వస్తే వాళ్ళతో కూడా మళ్ళీ కలిసి వెళ్ళాము. ఆ రోజు చాలా ప్లాన్ చేసుకున్నాం కానీ ఎక్కడ కుదరలేదు. సో మళ్ళీ విఆర్ మాల్కి వెళ్ళాల్సి వచ్చింది. విఆర్ మాల్లో మా పాప బాగా ఎంజాయ్ చేసింది. తర్వాత మా మామ వాళ్ళు వస్తే ఒకసారి మెట్రోలో వెళ్ళాము. మా ఫ్రెండ్ వాళ్ళు ఫ్యామిలీతో పాండిచ్చేరి ప్లాన్ చేశారు. పాండిచ్చేరిలో ప్లేసెస్ చాలా బాగున్నాయి. పాండిచ్చేరిలో ఫోటోలు అంతా బాగా దిగాము. పాండిచ్చేరిలో ఆరోవిల్లి, రాక్ బీచ్, మినీ మెరీనా అంతా చాలా బాగున్నాయి. ఇక్కడ బీచ్లో మా పాప బాగా ఎంజాయ్ చేసింది. ఫోటోషూట్కి స్పెక్స్ పెట్టుకొని స్టైల్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. తర్వాత మా అల్లుడు వాళ్ళతో కోలం బీచ్కి వెళ్ళాము. తర్వాత నెక్సెస్ విజయ మాల్కి వెళ్ళాము. ఆ తర్వాత ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాం సెయింట్ థామస్ మౌంట్కి పోవాలని. మా అల్లుడితో కలుసుకొని సెయింట్ థామస్ మౌంట్కి బయలుదేరాము. సెయింట్ థామస్ మౌంట్కి పైకి ఎక్కుతూ ఉంటే చాలా బాగుంది కొండపైన. సెయింట్ థామస్ మౌంట్ ఇది ఒక ఏన్షియంట్ చర్చ్. సో ఇక్కడ కొండపైన వ్యూ చాలా బాగుంటుంది. అక్కడ ఫొటోస్ దిగాము. ఆ తర్వాత చిన్న వ్యూ చూడండి సెయింట్ థామస్ మౌంట్ నుంచి ఎలా ఉందో ఒకసారి అలా చూడండి. మెట్రో లైన్ ఎంత బాగుందో అక్కడ. ఈ సెయింట్ థామస్ మౌంట్కి దగ్గరలోనే ఎయిర్పోర్ట్ ఉంది, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. టేకాఫ్ అయ్యే ప్రతి విమానం మనం ఇక్కడ చూడొచ్చు. మీనంబాకం మెట్రో స్టేషన్ నుంచి కూడా వ్యూ పాయింట్ ఉంటుంది చెన్నై ఎయిర్పోర్ట్కి. మేము ఎప్పుడు మెట్రోలో జర్నీ చేయాలని వెళ్ళినా అక్కడ మీనంబాకంలో దిగి వ్యూ పాయింట్ చూస్తాము. చూడండి ఇప్పుడే టేకాఫ్ అయితే ఫ్లైట్. ఇక్కడ నుంచి కూడా వ్యూ పాయింట్ చాలా బాగుంది. టేకాఫ్ అండ్ ఫ్లైట్స్ని బాగా చూడొచ్చు. చెన్నైలో మేము ఉండే ఏరియాలో ఫ్లైట్స్ కిందనే వెళ్ళేవి. అది చూసి మా పాప చాలా ఎంజాయ్ చేసేది. తర్వాత అక్కడ నుంచి ఏరో హబ్కి వెళ్ళాము. ఎయిర్పోర్ట్లోనే ఒక మాల్ ఉంది, దాని పేరు ఏరో హబ్. ఆ తర్వాత చెన్నై మెరీనా బీచ్లో ఎయిర్ షో జరిగింది. మా పాపకి ఏరోప్లేన్స్ అంటే బాగా ఇష్టం అని చెప్పి తీసుకెళ్ళాము. కానీ అక్కడ జనాలను చూసి మళ్ళీ తిరిగి వచ్చేసాము. 2 కిలోమీటర్స్ వరకు ఆగిపోయింది ట్రాఫిక్. ఆ తర్వాత మహాబలిపురం వెళ్ళాము. మహాబలిపురం నుంచి వస్తూ మళ్ళీ కోలం బీచ్కి వెళ్ళాము. ఈవినింగ్ టైం ఏ బీచ్ అయినా సరే చాలా బాగుంటుంది. అక్కడ మళ్ళీ ఫోటోలు దిగాము. మా పాప అయితే మా అల్లుడిని వదలదు. ఆ తర్వాత మా అన్నయ్య వాళ్ళ పాప ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళాము అందరం. ఎంతైనా ఫ్యామిలీ అందరూ కలుసుకుంటే ఆ సంతోషం వేరు కదా. ఫైనల్గా మా ఆఫీస్లో నా రిలీవింగ్ టైం వచ్చింది. నా రిలీవింగ్ అప్పుడు కేక్ కటింగ్ ప్లాన్ చేశారు. చెన్నైలో ఆఫీస్లో మేము టీం మెంబర్స్ లాగా ఉండేవాళ్ళం కాదు, ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. ఆల్ టీమ్మేట్స్ ఎల్లారకో రొమ్మ నండ్రి. ఈ ఆఫీస్లో 1.5 ఇయర్లో చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారు నాకు. సో ఇది ఒక ఎమోషన్. సో అందరూ నాతో కూడా ఫోటోలు దిగుతుంటే చాలా మంచిగా అనిపించింది. చాలా మంచి గిఫ్ట్స్ కూడా నాకు ఇచ్చారు మా టీమ్మేట్స్. మా టీమ్మేట్స్ ఇచ్చిన గిఫ్ట్ అన్బాక్సింగ్ వీడియో కూడా షార్ట్ చేశాను. అది కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ డియర్స్. ఐఎమ్ గోయింగ్ టు మిస్ యూ పీపుల్. ఈ కంపెనీలో మంచి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అంతా బాగా నచ్చింది. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇది తాంబరం రైల్వే స్టేషన్. మా ఆఫీస్కి పోవాలంటే తాంబరం వెళ్ళిపోవాలి. ఇది సెంట్రల్ రైల్వే స్టేషన్ వ్యూ. ఒకసారి చూడండి సెంట్రల్ రైల్వే స్టేషన్ వ్యూ ఎలా ఉందో. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అంటే ఆల్మోస్ట్ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు అనుకుంటా. ఇది ఫ్రంట్ వ్యూ. నేను కొంచెం ఎర్లీ మార్నింగ్ తీసాను వ్యూ. ఇక్కడ నుంచి ఎస్కలేటర్లో కిందకు వస్తే మెట్రో స్టేషన్ వస్తుంది. ఈ మెట్రో స్టేషన్ నుంచి మళ్ళీ ఎస్కలేటర్లో పైకి వెళ్తే అక్కడ పార్క్ స్టేషన్ వస్తుంది. అక్కడ పార్క్ స్టేషన్ నుంచి మనం లోకల్ ట్రైన్ ఎక్కి తాంబరంకి వెళ్ళొచ్చు. టికెట్ ప్రైస్ చాలా చీప్ అండి, చాలా తక్కువ. ఫైనల్గా మా లగేజ్ అంతా ప్యాక్ చేసాము చెన్నై ఇంట్లో. మా పాప కూడా రెడీ అయిపోయింది, బాయ్ బాయ్ చెన్నై చెప్తుంది. అందరం రెడీ అయిపోయాము, బయలుదేరేసాము ఊరికి. ఆ తర్వాత మా జర్నీ స్టార్ట్ అయింది ట్రైన్లో. మొత్తానికి చెన్నై నుంచి వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంది. ఛాన్స్ దొరికితే మళ్ళీ ఖచ్చితంగా వస్తాము. ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్ వ్యూ చూడండి. ఎయిర్పోర్టు, ఏరో హబ్, మాల్, మెట్రో స్టేషన్ చాలా బాగా ఉంటుంది. తిరుచులం మన స్టేషన్లో కానీ దిగితే మనకి మెట్రో స్టేషన్, ఎయిర్పోర్ట్ చాలా ఈ దగ్గర. ట్రైన్ నుంచి పోతూ ఉంటే చూడండి ఎలా ఉందో. ప్రతి 10 నిమిషాలకి ఒక లోకల్ ట్రైన్ ఉంటుంది. చెన్నైలో మేము చెప్పుకోవాల్సింది లోకల్ ట్రైన్లేనండి. ఒక 10 రూపాయల టికెట్తో మనం 40 కిలోమీటర్ 50 కిలోమీటర్లు జర్నీ చేయొచ్చు. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇది ఒక మంచి ప్రయాణం. ఇది ఒక ఎమోషన్ అని కూడా చెప్పొచ్చు. బస్సులు కూడా బాగానే ఉంటాయి కానీ ట్రాఫిక్ వల్ల బస్సుల కంటే లోకల్ ట్రైన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మొత్తానికి చెన్నైకి బాయ్ బాయ్ అయితే చెప్పేశాము. రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని వదిలిపోతూ ఉంటే చాలా బాధగా ఉంది. కానీ తప్పదు కదా, లైఫ్లో మూవ్ అవ్వాలి కదా. మేము సర్కార్ ట్రైన్ ఎక్కి ఇంటికి వెళ్తూ ఉన్నాము. ట్రైన్లో పోతూ ఉంటే చెన్నై సిటీ వ్యూ చూడండి. ఈ ట్రైన్లో పోతూ ఉంటే చుట్టూ బిల్డింగ్స్, మళ్ళీ మధ్యలో లోకల్ ట్రైన్స్, మంచి జర్నీ ఫీలింగ్ బాగుంటుంది. చెన్నైలో అంతా బాగుంటుంది కానీ ఎండకి, హ్యూమిడిటీకి ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. ఊరికే చెమటలు పట్టేయడం అంతా జరుగుతుంది. చెన్నై ఎగ్మోర్ స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇది కూడా ఒక పెద్ద స్టేషన్. ఇక్కడ కూడా స్టాపింగ్స్ ఉంటాయి చాలా ట్రైన్స్. ఇక్కడ నుంచి కొన్ని ట్రైన్స్ స్టార్ట్ అవుతాయి కూడా.
ఎగ్మోర్ స్టేషన్ నుంచి తల దాటుకొని వెళ్తే ఒక స్టేషన్ వస్తుంది. ఆ స్టేషన్ పేరు పార్క్ స్టేషన్. ఆ పార్క్ స్టేషన్ నుంచి ఆపోజిట్గా కొంచెం క్రాస్ చేసి వెళ్తే అక్కడ సెంట్రల్ రైల్వే స్టేషన్ వస్తుంది. సో అప్ టు తాంబరం ట్రైన్ ఫెసిలిటీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. చెన్నై సెంట్రల్, తాంబరం నియర్ బై ఆఫీస్ వాళ్ళకి మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. అందులోనూ చాలా ట్రైన్స్ చెన్నై నుంచి బయలుదేరుతాయి కదా. ఇదే దగ్గరికి వచ్చేసాము పార్క్ స్టేషన్ దగ్గరికి. ఆపోజిట్లో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కనిపిస్తుంది చూడండి. ఒక్కోసారి డైరెక్ట్ ట్రైన్ మాకు దొరకకపోతే చెన్నై సెంట్రల్కి రావాల్సిందే. సెంట్రల్కి వచ్చేసి అక్కడి నుంచి మేము ఎక్కి వేరే ట్రైన్కి క్యాచ్ చేసి అక్కడి నుంచి మేము ఊరికి వెళ్ళాలి. చూడండి, ఇదే పార్క్ స్టేషన్. ట్రైన్లు తాంబరం నుంచి బీచ్ స్టేషన్ వరకు వెళ్తాయి. బీచ్ స్టేషన్ నుంచి మనం అక్కడి నుంచి దగ్గరికి మెరీనా బీచ్కి అక్కడికి వెళ్ళొచ్చు. కానీ ట్రైన్లో జర్నీ చెన్నై సిటీ దాటేంత వరకు స్లోగా ఉంటుంది. ఎందుకంటే చాలా ట్రాక్స్ చేంజ్ చేయాలి, చాలా ట్రైన్స్ ఉంటాయి, ఆ ట్రాఫిక్ అంతా కంట్రోల్ చేయాలి. అందుకని సిటీ దాటేంత వరకు ట్రైన్ చాలా స్లోగా వెళ్తుంది. వన్స్ సిటీ దాటాక చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఒకసారి ట్రైన్ వ్యూ చూడండి ఎలా ఉందో. ఫైనల్గా మేమైతే చెన్నై నుంచి వెళ్ళిపోతుంటే చాలా బాధగా అనిపించింది. మళ్ళీ ఇంకొక లోకల్ ట్రైన్ వస్తుంది చూడండి. వ్యూ ఎంత బాగుందో లోకల్ ట్రైన్ వస్తూ ఉంటే. ఇది చెన్నై హైకోర్టు అనుకుంటాను. చెన్నై సిటీ దాటాక ఇది ఒక లేక్ లాగా కనిపించింది. దాన్ని కూడా వీడియో తీసాము. ఇది చూడండి పవర్ ప్లాంట్ అనుకుంటాను. పవర్ ప్లాంట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఫైనల్గా చెన్నై సిటీ నుంచి బయటకు వచ్చేసాము. బాయ్ బాయ్ చెన్నై, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. చెన్నై సిటీలో చూడాల్సిన చాలా ఉన్నాయి, మేము చాలా మిస్ అయ్యాం. మళ్ళీ ఛాన్స్ దొరికితే మళ్ళీ వచ్చి చూద్దాం. అంతవరకు బాయ్ బాయ్.